హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఒకటే ఇంట్లో 2 పెన్షన్స్ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి చాలామందికి రిజెక్ట్ అవుతుంటాయి అన్నమాట. ఇంకా ఒకటే ఇంట్లో 2 ప్రభుత్వ స్కీమ్స్కి సంబంధించి కూడా చాలామంది ఎలిజిబిలిటీ ఉండి కూడా వాళ్ళకి ఎటువంటి స్కీమ్స్ ఎలిజిబిలిటీ ఉండకుండా పోతుంటుంది. దానికి గల కారణం ఏంటిదో ఈరోజు మన వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. అసలు ఎందుకు అలా జరుగుతుంది, దానివల్ల కొంతమంది ఇద్దరు పేరు మీద కూడా పొలం ఉంటుంది కానీ వాళ్ళకి రైతు భరోసా వస్తుండదు, లేకపోతే ఇంకా ఏమైనా స్కీమ్స్ ఉంటాయి కదండి, అమ్మఒడి కానీ ఇట్లాంటివి కూడా చాలామందికి పడుతుండవు అన్నమాట. అట్లాంటి దానికి మెయిన్ కారణం ఏందో ఈరోజు మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో కూడా క్లియర్గా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒకటే ఇంట్లో ఇద్దరికి పెన్షన్స్ రావంటే ఎందుకంటే ఇప్పుడు మ్యాపింగ్ అనేది ఒకటి ఉంటుందండి. రేషన్ కార్డ్ సపరేట్స్ ఉన్నాయి మాకి, కానీ ఇట్లా రావట్లేదు అని చాలామంది అనుకుంటుంటారు అన్నమాట. దానికి కారణం ఏంటంటే ఒకటే ఇంట్లో ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు, ఒక పిల్లలు వాళ్ళు ఉంటారు కదండి. అట్లాంటి వాళ్ళకి కూడా ఒకటే ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి పెన్షన్ రాదు. ఒకటి మామూలు పెన్షన్, ఒకటి విడో పెన్షన్, అంటే వృద్ధాప్య పెన్షన్ మరియు విడో పెన్షన్ ఇట్లాంటివి కూడా చాలా మటుకు రావన్నమాట. దానికి కారణం ఏంది, ఇద్దరు ఒకటే మ్యాపింగ్లో ఉంటారు, రేషన్ కార్డులో ఉండరు కానీ మ్యాపింగ్లో ఉంటారన్నమాట. మ్యాపింగ్లో అంటే ఒకటే కుటుంబం అని చెప్పేసి చెప్పడం అనమాట. దానికి ఇప్పుడు మనకు సొల్యూషన్ వచ్చేసి యూఎఫ్ఎస్ అనేసి ఒక ఫ్యామిలీ సర్వే జరుగుతుందన్నమాట ప్రజెంట్. ఆ సర్వేలో మనం మ్యాపింగ్ అనేది పక్కకి తీసేసుకోవచ్చు అనమాట. అలా తీసుకోవడం వల్ల మనకి వాళ్ళకి పెన్షన్ వస్తుంది, వీళ్ళకి ఆ విడో పెన్షన్ వస్తుంది, ఈ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 2 పెన్షన్లు వస్తాయన్నమాట మనకు దానివల్ల. అట్లా చేసుకోవడం వల్ల దీనికి మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలోని సచివాలయం దగ్గరికి వెళితే అక్కడ ఎవరైనా సరే, లేకపోతే మీ ఇంటికి సర్వేకి వస్తారు కదండి, ఆ ఎంప్లాయ్తో అయినా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ రైతు భరోసా కూడా ఇట్లా పడకపోవడానికి కారణం అదేనండి. మీరు ఒకటే దాంట్లో ఉంటారనమాట ఇద్దరు, నీకు సపరేట్ పొలం ఉంటుంది, నీకు సపరేట్ పొలం ఉంటుంది, కానీ పడ్డం లేదు అనుకుంటుంటారు చాలామంది కూడా. దానికి కారణం ఏంటంటే ఆ ఇద్దరు కూడా ఒకటే కుటుంబం కింద ఒకటే చోట ఉండింటారు మ్యాపింగ్లో, అంటే ఒక ఫ్యామిలీ హౌస్ హోల్డ్ కింద. అట్లాంటప్పుడు వాళ్ళిద్దరిని సపరేట్ చేసినామనుకోండి మనము, అలాంటి టైంలో కూడా మనకి సపరేట్ వచ్చేసి వాళ్ళకి రైతు భరోసా పడుతుంది, వీళ్ళకి రైతు భరోసా పడుతుంది. ఎందుకంటే సపరేట్ రేషన్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రేషన్ కార్డ్కి ఒక్కొక్కలాగా పడిపోతుంది అనమాట. ఇంకో కేసు ఏంటంటే చాలామంది పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ట్యాక్స్ కడుతుంటారు. దానివల్ల పేరెంట్స్కి చాలామందికి కూడా ట్యాక్స్ వల్ల పెన్షన్స్ కానీ ఇతర స్కీమ్స్ కానీ ఏమీ అప్లికబుల్లో ఉండడం లేదనమాట. ఈ మధ్యకాలంలో చాలామంది ఎదురయ్యే సమస్య ఇది. దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉందండి. అదేంటంటే వాళ్ళు కడుతున్నప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయిందనుకోండి, మనకి ఈ సర్వేలో ఈ ఫ్యామిలీ సర్వేలో వచ్చేసి వాళ్ళని మైగ్రేట్ కొట్టేయచ్చు అనమాట. అంటే వీళ్ళు ఇలా జాబ్ చేస్తున్నారు, లేకపోతే పెళ్ళి అయిపోయిందని చెప్పేసి ఒక కారణం చేత, లేకపోతే వాళ్ళు వేరే ఊర్లో నివసిస్తున్నారని చెప్పేసి ఆ ఫ్యామిలీ హౌస్ హోల్డ్లో నుంచి మనం పక్కకి తీసుకోవచ్చు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకోండి, వాళ్ళ భార్యని ఆ కొడుకుని పక్కకి తీసి పక్కన పెట్టేయచ్చు అనమాట. అట్లాంటి టైంలో ఇలాంటి అన్ని స్కీమ్స్ కూడా ఆ పేరెంట్స్కి అప్లికబుల్ అవుతాయి. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలామంది ఇలాంటివి కోల్పోతున్నారండి. దానికోసం అనేసి ఈ సొల్యూషన్ ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని కేసెస్లో పొలం ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఒక పర్సన్ డెత్ అయి ఉంటాడు కానీ ఆయన పేరు పొలం ఉండి ఉంటుంది, లేకపోతే హౌస్ ఉండి ఉంటుంది. అట్లాంటి టైంలో కూడా మనకి చాలా టైమ్స్లో అప్డేట్ కాకపోవడం వల్ల, అంటే ఆ డీటెయిల్స్ అప్డేట్ కాకపోవడం వల్ల మనకి పెన్షన్ రాదండి. కాబట్టి మనం రేషన్ కార్డులో మరియు ఆధార్లో ఇట్లాంటి మ్యాపింగ్ సమయంలో కానీ సర్వేకి వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనం సచివాలయం దగ్గరికి వెళ్ళి కూడా ఈ అప్డేట్ చేయించుకున్నారనుకోండి, మనకి డీటెయిల్స్ అనేది ప్రజెంట్గా ఉంటాయి. స్కీమ్స్ కూడా ఎప్పటికప్పటికి అవైలబిలిటీ వస్తాయి అన్నమాట. ఇలాంటి వాటికి చాలామందికి కూడా బ్యాంక్లో కూడా మనం డీటెయిల్స్ అప్డేట్ చేయించుకుంటే ఎప్పటికప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి వాటికి కానీ చాలా ఉపయోగపడుతుందండి. డెత్ కానీ మైగ్రేట్ కానీ ఇలాంటివన్నీ అప్డేట్ పెట్టుకోవాలన్నమాట మనం డీటెయిల్స్. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన సచివాలయం ద్వారా వచ్చిన ఒక సర్వే ఉందండి, ఈ ఫ్యామిలీ సర్వే అని చెప్పేసి. దాంట్లో మీ పిల్లలకి సంబంధించి కానీ, లేకపోతే మీరు ఏమైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయించుకోవచ్చండి. మీ ఓటీపీ ద్వారానే వాళ్ళు అప్పుడప్పటికే వెరిఫై చేసేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదండి, ఈ డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే మేల్ ఫీమేల్ ఏజ్, ఇలాంటివి చాలా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. ఇవి పిల్లలకి విద్యా దీవెన ఇలాంటి స్కీమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీకి కష్టం అవుతుంది అనమాట. ఇలాంటి టైంలో ఈ స్కీమ్ ద్వారా, ఈ సర్వే ద్వారా మనకి చాలా క్లియర్గా ఉంటుందన్నమాట డేటా అనేది. దానికోసం అనేసి మీరు దాన్ని క్లియర్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది.
దాంతోపాటు నెక్స్ట్ మంత్ సదరం సర్టిఫికేట్ ఆన్లైన్లో వస్తుందండి. దానికోసం కూడా మనం ఎవరున్నా హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కానీ ఇటువంటివి ఉన్నాయనుకోండి, ముందే మనం ఆధార్ అప్డేట్ పెట్టుకొని దానికి సంబంధించిన నెంబర్ కూడా అన్నీ లాగిన్లో పెట్టుకొని కంపల్సరీగా అప్డేట్గా పెట్టుకున్నాం అనుకోండి, దానికి సంబంధించి కూడా మనకి కంపల్సరీ అనేది వచ్చిన వెంటనే అప్లై చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందండి. లేకపోతే అప్పుడప్పుడు తర్వాత మనం 6 స్టెప్ వెరిఫికేషన్ అనేవి ఉంటుందన్నమాట. ఆ వెరిఫికేషన్లో మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ముందే మనం వెరిఫై చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇలాంటి సిచ్యుయేషన్స్లో ప్యూర్గా మనకి ఎలిజిబిలిటీ ఉందనుకోండి, అలాంటి టైంలో ఇలాంటివన్నీ మనం ముందు చేసి పెట్టుకుంటేనే చాలా క్లియర్గా ఉంటుందండి సిచ్యువేషన్ అనేది. థ్యాంక్ యూ అండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.